ఎవర్ గ్రీన్ లవర్స్ మీరు, ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మీరు. రూమర్స్ అనేది చాలా వచ్చాయి, డైవర్స్ అవుతుంది సుమాకి కనకాలకి. అది ఎంతవరకు రియల్ సార్ అసలు? అంటే బహుశా ఈ రూమర్స్ రావడానికి కారణం ఏంటంటే మేము ఎల్ఎన్టీలో ఉండేవాళ్ళం. మేము మణికొండలో మాది పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇంటికి ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు మా ఇంటి ముందు. వాళ్ళు నా కూతురు బయటకు వచ్చి ఆడుకుంటుంటే పక్క వాళ్ళు ఇంకోళ్ళు ఈ పిల్లల్ని అదిగో సరిపోతున్నాయి ఇలా చూస్తుంటే అన్కంఫర్టబుల్ గాను. పైగా తనొక్కతే ఏం ఆడుకుంటుంది, కూతురు ఒక్కతే ఏం ఆడుకుంటుంది, ఎవరైనా మిగతా పిల్లలు ఉంటే ఆడుకుంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది అనుకుని ఎల్ఎన్టీకి షిఫ్ట్ అయ్యాం. ఈవెన్ మా ఫాదర్ మదర్ని కూడా అక్కడ తీసుకెళ్ళి ఇంకో అపార్ట్మెంట్లో వాళ్ళని పైన ఉంచి ఉన్నాం. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే మా మదర్ పోయిన తర్వాత నేనేమన్నానంటే మా ఫాదర్ తోటి ఇక్కడ వద్దు, ఎలాగో ఇల్లు అక్కడ ఉంది, అక్కడికి షిఫ్ట్ అవుదామని చెప్పేసి అని నేను మణికొండకి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు ఆ మణికొండలో ఆల్రెడీ సర్వెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి పేమెంట్, మళ్ళీ ఇక్కడ సర్వెంట్స్కి పేమెంట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటే మా నాన్న ఓకే రా అన్నాడు. సో షిఫ్ట్ అయ్యాం. నేను వెళ్ళి అటు రావడంలో, నేను అక్కడ మా నాన్నతో ఉండడం, ఈ కాలంలో ఎవరికి వాళ్ళు బహుశా అనుకుని ఉంటారు. ఆ టైంలో ఖండించవచ్చు ఇలా ఏం లేదని. మనం గనక చెప్పితే మాట్లాడితే దాని మీద ఇంకా చర్చలు అవి ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది. అందుకని రెస్పాండ్ అవ్వలేదు. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఏంటి? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపించిందంటే మెయిన్గా పిల్లలకి వాళ్ళకి ఎదిగే ఏజ్లో మీ నాన్న అమ్మ విడిపోతున్నారంట అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదా? వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళకి తెలియదు. వీడు ఎంతమందికి అని చెప్తాడు, నా కొడుకు కానీ నా కూతురు కానీ. నా కూతురు ఇంకా చిన్నది. జరిగిందా సార్ ఆ సందర్భం? జరిగింది, నా కొడుక్కి జరిగింది. హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. వాడు వచ్చి అడిగాడు, మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడా ఏంటి డాడీ పట్టించుకోక అసలు అని చెప్పేసి వాడికి ఒక 2-3 రోజులు చెప్తే వాడు కొంచెం కూల్ అయ్యారు.